ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం తిరుపతి టూర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఇప్పుడు మనం కృష్ణా ఎక్స్ప్రెస్ నుండి తిరుపతి వెళ్తున్నామండి. ఇది ఆదిలాబాద్ టు తిరుపతి డైలీ ట్రైన్ అండి. ఇది మనం మదిర నుంచి తిరుపతికి బయలుదేరామండి. ఇదండి మన కోచ్ వచ్చేసి స్లీపర్ అండి. ఇది కృష్ణా ఎక్స్ప్రెస్. ఇది అన్ని స్టేషన్లను ఆక్కుంటూ తిరుపతి మనం 10:30 కల్లా రీచ్ అవుతుందండి. అక్కడి నుంచి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామండి. మనం తిరుపతిలో ఎక్కడ ఉండాలి, ఎలా స్టే చేయాలి, ఎలా టికెట్ తీసుకోవాలి, ఎస్ఎస్సి టోకెన్లు ఎలా తీసుకోవాలి, ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇందులో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ప్రజెంట్ అయితే మనం కృష్ణా ఎక్స్ప్రెస్లో ఉన్నామండి. ఇవన్నీ మనం రీచ్ అయిపోయామండి కృష్ణా ఎక్స్ప్రెస్లోంచి తిరుపతి. ఇది తిరుపతి అండి, తిరుపతి రైల్వే స్టేషన్. ఇదే అండి మనం వచ్చిన కృష్ణా ఎక్స్ప్రెస్. ఇక్కడతో ఈ స్టాప్ లాస్ట్ అండి. ఇది మనం బయటికి వెళ్తుంటేనే వెంకటేశ్వర స్వామి విగ్రహంతో మనకు కనపడుతుందండి ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నుంచి మనం విష్ణు నివాస్కి వెళ్ళాలండి. అక్కడి నుంచి మనకి ఎస్ఎస్సి టోకెన్లు ఇస్తారండి, మనకి దర్శనం టోకెన్లు. దర్శనం లేకుండా మనం సర్వదర్శనంలో వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ అండి. అది చాలా లేట్ పడుతుంది. ఇక్కడ కంపార్ట్మెంట్లో వేచి ఉంటారండి. ఇది కూడా మనం చూస్తున్నారు కదా, రైల్వే టికెట్లు బుకింగ్ కౌంటర్ అండి. అది ఆ రూట్లోనే ఉంటుంది, విష్ణు నివాస్ ఆపోజిట్లోనే ఉంటుందండి అది. అక్కడ నుంచి మనం విష్ణు నివాస్కి వెళ్తే అక్కడ మనకు సంబంధించిన ఎస్ఎస్సి టోకెన్స్ ఆ రోజుకి ఉంటే మనకి అవైలబుల్గా ఉంటే దొరుకుతాయండి. టోకెన్స్ ఉంటే మనకి మినిమం 6 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అవుతుందండి. ఇదండి మన ఇక్కడ విష్ణు నివాస్లో లాకర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఒక దర్శనం కనుక టికెట్లు దొరకకపోతే అక్కడే ఉండి ఆ లాకర్స్లో మనం తీసుకుంటారండి. ఇది మన ఎస్ఎస్సి టోకెన్స్ వెళ్ళే క్యూ లైన్ అండి. ఇది విష్ణు నివాస్ పక్కనే ఉంటుందండి. ఇదిగోండి విష్ణు నివాస్ పక్కనే ఉంటుందండి ఇది. ఇవి మధ్యాహ్నం 1 గంటకి టోకెన్స్ జారీ చేస్తారండి. మనం 10:30 కల్లా లైన్లో ఉంటే విష్ణు నివాస్లో మనకి టోకెన్స్ అయితే దొరుకుతాయండి మార్నింగ్. అక్కడ నుంచి మనం టోకెన్స్ తీసుకున్న తర్వాత కొండ మీదకి బయలుదేరొచ్చండి. మనకు కావాల్సిన బస్సులు కూడా మన విష్ణు నివాస్ ఆపోజిట్ రోడ్లోనే మనకి ఆర్టీసీ బస్సులు దొరుకుతాయండి. మనకి డైరెక్ట్గా మనం కొండ మీదకి వెళ్ళిపోవచ్చు అండి బస్ ఎక్కి. ఇవి విష్ణు నివాస్లో రూమ్స్ అండి. ఇవి 3rd ఫ్లోర్లో మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు కావాలనుకుంటే అక్కడ రూమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇవ్వండి దానికి సంబంధించిన రూమ్స్ ప్రైస్ అండి. ఏసీ, నాన్ ఏసీ, మామూలు రూమ్స్ కూడా ఉంటాయి. 24 అవర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయండి రూమ్స్. కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి రూమ్స్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకు ఒక ఎస్ఎస్సి టోకెన్స్ కనుక దొరకపోతే ఇక్కడే ఉండి మనం ఆ టోకెన్స్ కూడా వెయిట్ చేయొచ్చండి రూముల్లో. ఇవ్వండి మేము మార్నింగ్ 10:30 కల్లా లైన్లో ఉన్నామండి టోకెన్స్ కోసం. ఇలా క్యూ లైన్లో ఉంటే మనకి ఆ టోకెన్స్ అనేవి దొరుకుతాయండి. రోజుకు ఒక 15,000 దాకా టోకెన్స్ దొరుకుతాయండి. అక్కడ నుంచి మేము బస్సులో తిరుమలకైతే బయలుదేరామండి. అలిపిరి మెట్లపై అడుగులేస్తూ ఏడుకొండల వాడిని తలుచుకుంటూ శేషాచలగాలి పలకరిస్తుంటే అలిపిరి కాలిబాట పక్కన జలపాతాల సందడి, వేణుగానంల వినిపించే పక్షుల కిలకిలలు, అంజనాద్రిపై
నమో వెంకటేశాయ. ఇప్పుడే అండి మనం గరుడ వారధి బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ నుంచి మనం శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల నిలయం చూడొచ్చండి. చూస్తున్నారుగా, అదే అండి 7 కొండలు. ఇక్కడ నుంచి మనం ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలండి. ఈచ్ పర్సన్ వితౌట్ ఏసీ అయితే 120 తీసుకుంటారండి. ఇప్పుడు మనం బస్ స్టాండ్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని అక్కడి నుంచి మనం తిరుమల బయలుదేరదామండి. ఈ మధ్యలో చాలా వాటికి ఏరియాలు మనం చూస్తూ వస్తున్నాం కదండి. ఇప్పుడు మనం బస్ స్టాండ్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని తిరుమలకి బయలుదేరదాం. తర్వాత మనకి చెక్ పోస్ట్ ఒకటి వచ్చిందండి. అక్కడ మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి కొండ మీదకి ఎంట్రీ ఇస్తారండి మనకి. అక్కడ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం. ఇదే అండి తిరుమల బస్ స్టాండ్. ఇక్కడ నుంచే మనం టికెట్ తీసుకొని తిరుమలకి అయితే బయలుదేరుతామండి. ఇవి కన్నా కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయండి. చూస్తున్నారుగా, రెడ్ కలర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయ్యి ఏసీ బస్సులు అండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ వచ్చామండి మనం. ఇక్కడ నుంచి మనం తిరుమల చెక్ పాయింట్ సెక్యూరిటీ చెక్ చేస్తారండి. ఇక్కడ బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి మనల్ని ఎంట్రీ చేస్తారు. అక్కడికైతే మనం రీచ్ అయిపోయామండి. అడుగు అడుగునా ఆనంద నిలయము, అణువడుగునా ఆ వెంకటేశ్వరుని రూపము. 7 కొండల పైన వెలిసిన ఏకైక దైవము, కలియుగ వైకుంఠమై వెలిగే కాంతి పుంజము. నల్లని మేఘమే నాథుడుగా మారెనా, శంకు చక్రాలతో లోకాన్ని ఏలెనా. పచ్చని ప్రకృతిలో పవళించే స్వామి, ముక్తిని ప్రసాదించే మువ్వన్నే గిరిధారి. గోవింద నామమే గుండెల్లో మంత్రము, ఆ వెంకటాద్రియే మనిషికి గమ్యము. కోనేటి తరగలలో కోటి పుణ్యాల కాంతి, శ్రీవారి సన్నిధిలో కలుగును చెప్పలేని శాంతి. అలు పెరుగక సాగే ఆ పదం రోకుల ప్రయాణం, ప్రతి భక్తుని గుండెలో శ్రీనివాసుని ధ్యానం. నిత్య కళ్యాణమటని దివ్య క్షేత్రము, జన్మ జన్మల బంధం నీ నామస్మరణము. సప్తశైల శిఖరారోహణ మార్గం, శ్రీనివాస దివ్య సన్నిధి మార్గం.
కుటిల రేఖ వక్రగమనపు హర్షము గిరికందర శోభిత ప్రకృతి విలాసము అలిపిరి పాదమూల ప్రార్థన సహితం ఘాట్ మార్గ ప్రయాణం ఆత్మవిలాసం వాయుగోపుర దర్శన పుణ్యం మేఘాలవృత పర్వత శ్రేణి శోభం హరితవన శోభిత నిర్చరనాదం శేషాచల గిరిరాజ విశ్వ వినోదం సహస్రవక్ర మార్గం గోవిందనామం ముక్తిదాయక శ్రీవారి దివ్యధామం అలిపిరి పాదమూల ప్రార్థన సహితం ఘాట్ మార్గ ప్రయాణం ఆత్మవిలాసం వాయుగోపుర దర్శన పుణ్యం మేఘాలవృత పర్వత శ్రేణి శోభం మేఘాలవృత పర్వత శ్రేణి శోభం. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి ఆ ఏడుకొండల్లోని ప్రకృతి రమణీయతలు. ఇప్పుడే మనం కొండకైతే రీచ్ అయిపోయామండి. మనం ఇప్పుడు తిరుమలలో ఉన్నామండి. మనం ఇక్కడి నుంచి మనం మెయిన్ బస్ స్టాండ్కి అయితే మనల్ని డ్రాప్ చేస్తారండి. అక్కడ ఆ బస్ స్టాండ్ నుంచి మనం ఫ్రీ బస్సుల్లో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చండి. ఆ ఫ్రీ బస్సులు మనకి సిఆర్ఓ ఆఫీసు, వెంగమాంబ అన్నదాన నిలయం, అలాగే క్యూ లైన్స్, ఎస్ఎస్సి టోకెన్ క్యూ లైన్స్ దగ్గర కూడా ఈ బస్సులు తీసుకుని వెళ్తాయండి. అక్కడ నుంచి అన్ని ప్లేసెస్ కూడా బస్సులు, ఫ్రీ బస్సులు అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. వాటిని కూడా మీరు వినియోగించుకోగలరు. ఇప్పుడైతే మనం మెయిన్ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి మనల్ని డ్రాప్ చేసి వెళ్తుందండి బస్సులని. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో మనం క్లోజ్ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. తర్వాత వీడియోలో దర్శనం తర్వాత మనం కలుసుకుందామండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.